ఎంత అయిందో తెలుసా? 12:30 అవుతుంది ప్రస్తుతం. ఇప్పుడు మొఖాలు కడుగుతున్నారు, రెండో ట్రిప్ అయితేని. వీళ్ళని ఏం చేయాలి? ఆద్య అయితే దొంగ ముక్క పేస్ట్ కావాలని తినేస్తుంది అనమాట. సంజుబాబు పేస్ట్ తినేస్తుందని చెప్తున్నాడు అంత మాటను. పళ్ళు పీకే కలగా బ్రష్వే పెద్ద ఎక్కువ స్నానం కాళ్ళు కాలిపోతాయి. ఎలా కాస్తుందో తెలుసా ఎండ అసలను? దారుణంగా ఉంది. బట్టలు ఉతికేసిందండి. ఇంకా ట్రిప్ ఆగేసి నడండి, నేను వెళ్ళిపోతాను. ఇలా ఆటలు ఎక్కువైపోతున్నాయి. వెళ్ళిపోతున్నావా? కాలిపడి ఇప్పుడే సాయం బట్టలు తడిసిపోతాయి అన్నమాట. అందరూ కిలకలో పలకలో అనుకుంటా బట్టలు తీసేస్తున్నారు. నాకైతే ఈ మెట్లని ఎక్కితోడుగా ఆవేశం వచ్చేస్తుంది అనమాట. ఓ ట్రిప్ మిషన్ ఇవాళ బొట్టు పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదనమాట. బట్టలన్నీ తీసుకొచ్చి కిందకి దిగి ఓ స్టిక్కర్ అంటించుకోవాలి. ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్లోకి వస్తుంది ఇదైతే. మిషన్లో ఉండిపోయినా చూసారా కొన్ని బట్టలు అయితేనే ఆరేయలేదనమాట. ఆరేద్దాం అనుకున్నా కానీ ఆరలేదు. అల్లం అండి ఇది. అత్తయ్య అల్లం పేస్ట్ ఆడుకోమని ఇచ్చింది. ఎల్లుల్లిపాయలు కొని అల్లం పేస్ట్ అయితే ఆడాలన్నమాట. కోల్గేట్ మ్యాక్స్ బ్రష్ అనమాట. ఇదొకటి 90 గ్రాములు పౌచు చాకోస్ ఒకటి, ఇంకొకటి మజా 10 రూపీస్ ప్యాకు 10 ప్యాకులు 80 రూపాయలు అదొకటి, డెటాల్ సోపులు 4 ఆర్డర్ పెట్టని వచ్చినాయి. రోజు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ఎంత అని చూపించలేదండి. గుడ్డమ్మ అయితే బొబ్బు ఉంది. సంజుబాబు అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేద్దంటే అదే వాళ్ళు నానమ్మ వాళ్ళు పెట్టాను చూడటానికి వచ్చారనమాట. వాళ్ళ ఊరోళ్ళు దాని గురించి అవి చూడటానికి వెళ్ళారు. అంటే డైలీ 3 వ్లాగ్స్ కింద పెద్దది కాకుండా ఒక చిన్నగా అయితే 3 వ్లాగ్స్ కింద అప్లోడ్ చేద్దామనేసి పొద్దున్న ఒక 8 నిమిషాలు అప్లోడ్ చేశాను. సారీ
5 నిమిషాలన్నర అప్లోడ్ చేశాను. తర్వాత 8 నిమిషాలు అప్లోడ్ చేశాను. 8 నిమిషాలన్నర. సాయంత్రానికి ఒక 5 నిమిషాలు అప్లోడ్ చేస్తాను. అలాగా 3 ట్రిప్పుల కింద ఒక 17 నిమిషాలు వీడియో అయితే రోజు అప్లోడ్ చేద్దాం. అలా అయితే కొంచెం తొందరగా వాచ్ టైం పెరుగుతుంది కదా అనేసి చిన్న ఐడియాతో అయితే ఇలా అయితే తీయటం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్ అంతా పోతుంది. మళ్ళీ ఒకసారి అందరినీ చూసి ఎంకరేజ్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మనకు కూడా ఏదో ఒక మోటివేషన్ ఉంటుంది కదా, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం చేయాలనేసి. అలా అయితే నాకు చేయబుద్ధి వేస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త సిస్టర్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకున్న పరిజ్ఞానంలోనే అలా మనకున్న పరిజ్ఞానంలోనే మనం చిన్న బ్లాగ్ అయితే చేసి పెట్టుకుందాం, పోయిందేముంది అనేసి చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పొద్దున్నైతే తలకాయ మాంసం కర్రీ వండాను కదా, సాయంత్రం సాయికి నాకు కూడా రొయ్యల కర్రీ వండుకుంటాం. కిరణ్కి అయితే కొంచెం తలకాయ మాంసం ఉంది. సాయి అయితే మేక మాంసం అనేది ఏది తిందనమాట. మేక మాంసం తిందు, చేప తింటుంది, రొయ్య తింటుంది. నెక్స్ట్ వచ్చి చికెన్ తింటుంది. అసలు ఏట మాసం అయితే డెలివరీ అది డ్రాయింగ్ అయితే వేస్తుంది. చూడండి అలా వేస్తుంది. అది మొహం బయట డ్రాయింగ్. ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ అయింది కదండి, ఈవినింగ్ వర్క్ అనమాట. ఈవినింగ్ వర్క్ రెగ్యులర్గా చేసుకునే వర్క్ ఇదంతాను. ఇంకా మళ్ళీ బుడ్డీస్ వచ్చేటోడికి పక్కలు దులిపేసి పక్కలేసి, అంటే ఈరోజు మార్నింగ్ అయితే రెండోసారి ఇల్లు అయితే తుడవలేదు అనమాట. పొద్దున్నే నేను తుడిసాను ఒకసారి సాయి తుడిసింది. ఇంకా మళ్ళీ అయితే నేను తుడవడం అయితే అవ్వలేదు. పైకి అయితే వెళ్ళిపోయాను. బట్టలు తుడవడం ఇవన్నీ బోర్డంతా పని పెట్టుకున్నాను కదా, అది సరిపోయింది. ఇంకా పక్క అయితే ఒకసారి దులిపేసేసి అంట్లన్నీ బయట వేసుకుని ఇంకా ఇల్లు అయితే క్లీన్గా తుడిచేసుకుంటే మన పని అయితే అయిపోయినట్టు అనమాట. సాయంత్రం పని అయితే ఇంక ఇదే రొటీన్గా చేసుకునే పని. కానీ చాలా రోజులు అయింది కదా, ఒకసారి అయితే చూపిద్దామనేసి చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంక ఈ మంచం మీద పక్క వేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఎందుకంటే పక్కకు పులిగించి ఆ పక్కకి వెళ్ళి దొల్లి వేయవలసి వస్తుంది అనమాట. పక్క అయితే దుప్పడు కూడా ఓ పక్కనే మారుతుంది, రెండో పక్కన మాయట్లేదు. అలా ఉంది నా మంచం పాటలు అయితే. ఏది కొనకూడదు అనుకుంటానే ఫస్ట్ అదే కొనుక్కున్నాను. ఈ కబోర్డ్లు ఉండటం వల్ల డోర్ వేయడానికి అస్సలు వీలు అవ్వట్లేదు అనమాట. ఇంకా చూడండి ఇల్లు అయితే చక్కగా తుడిచేసుకుంటున్నాను. ఇంటి పని అయిపోయిన తర్వాత చిన్న అంట్లు ఉన్నాయన్నమాట. అంట్లు తోమేసుకుంటే నా పని అయితే పూర్తయినట్టే. ఇంకా సాయంత్రం వంటకు అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఆద్య అయితే కచ్చీఫ్లు అయితే నవ్వులేస్తూ ఉందండి. అది కూడా రోజుకు ఒక కచ్చీఫ్ అయితే నవ్వులేస్తుంది. ఈ అలవాటు పిల్లకి ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు. అంట్లో అయితే తోముకోలేదు. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏంటమ్మా అది ఇదంతా క్లీన్ చేస్తాను. నిమ్మాయిలా నిమ్మాయి పొద్దున అట్టగా పైన అంతా క్లీన్ చేసాను. ఇందులో ఇదంతా ఒకసారి తరగతి పెట్టుకొచ్చేస్తే అదంతా పెట్టాను కదా పిచ్చింగ్. ఏం కూరమ్మా? పొద్దున్నది వండాను. ఏది నువ్వు మీ పిల్లలు తినరు కదా, అది ఏదో కొత్త తిన్నారు. అలా నిన్న కొత్త బిర్యానీ ఉంటుంది, బిర్యానీ మీకు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేసుకుంది. చేసుకోనా చేసేస్తావా? అదే మొత్తం మీద ఇద్దరు ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు అలా ఒకరు చేపిస్తే ఒకరు ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇంకొక తరుగు చేసేస్తే సబ్బు పెట్టి అంతా తోమాలి. అక్కడ జిడ్డుగా ఉండాలి. చీరలో లైట్ వేయడా నిమ్మాయిలు ముంచి స్టక్ అవుతుందా ఫోను? అది వంట వేడి ఉంటుంటే కనుక స్టక్ అయిపోతుంది. కొనాలో
తెలుస్తుంది. ఎక్స్చేంజ్ మీద చూడు ఏదైనా లేదంటే. ఎక్స్చేంజ్ మీద చూస్తేనే కలిసి వస్తుందేమో. చూద్దాం, అడుగుదాం అనుమతి. అమ్మ ప్యాంట్లు కొంచెం టైట్ తీసుకుంటానమ్మా. ఈ ప్యాంట్ చూడు. ఈ చిన్న సైజే అట్ల మీద అంతేనే కరెక్ట్గా ఫిట్ అయ్యింది. కానీ కూర్చోడానికి లైట్గా ఇబ్బందిగా ఉంది. పర్లేదు, సాగిపోతాయి. ఇంకా లాగుతావు కదా. బాగుంది ఇది. ఫ్యాంట్తో ఎలా చేయలేదమ్మా? చేయలేదు. డిష్ బార్ తెచ్చావా? ఈ బారే బెటర్, ఎక్కువ వస్తుంది. అదా 20 రూపాయలే సోపే. ఎక్స్పో మా అమ్మ ముఖం విరిగిపోతుంది. అయ్యమ్మా బాగుందమ్మా, బ్రైట్ గానే ఉంది. అలా ఏంటంటే హాస్పిటల్లో ఉండి ఏం చేస్తా అంటే కదా, అంతే రిలీఫ్ అయింది కదమ్మా. 19 రోజులు. ఇంకా నైట్ అయితే రైస్ కడిగి పెట్టుకున్నామండి. కిరణ్కే నాకు అనమాట. ఇది రైస్ అయితే కడిగి పెట్టుకుంది. ఇప్పుడే పెట్టాను కడిగి. అంటే ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఫ్రైడ్ రైస్ చాలాసార్లు చూపించిందే కదా, ఇంకా మీకు అయితే చూపించలేదన్నమాట. ఫ్రైడ్ రైస్ అంతా చేసేసిన తర్వాత అయితే చిన్న క్లిప్ తీసుకుందాం అనేసి చేసిన తర్వాత అయితే చిన్న క్లిప్ అయితే తీసుకున్నామండి. ఫ్రైడ్ రైస్ అనమాట. మార్నింగ్ ఏమో ఇంకా తలకాయ మాంసం కర్రీ అనమాట. నేను ఒక్కదాన్నే కమ్మకూర అంతా ఊడ్చేసి గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇంకా ఈ పూట అయితే సాయికి వాళ్ళ పిల్లలకి ఫ్రైడ్ రైస్ అంటే సాయి ఆజు ఎగ్ రైస్ మధ్యాహ్నమే చేయమనింది. కాకపోతే కొంచెం బిర్యానీ ఉండిందనమాట రాత్రిది. ఆ బిర్యానీ వేసుకు తినేసింది. సంజుబాబుకి అయితే పెరుగన్నం పెట్టేసాను. ఆడో 4 ముద్దలు దీనికి అన్నది వదిలేసాడు. ఇంకా నేనైతే ఇదండి వాళ్ళ వీడియో అవుతుంది. 3 వీడియోలు కంప్లీట్ అయితే చేస్తానమాట. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చిందంటే నా వీడియో మీరు లైక్ అయితే కంపల్సరీ వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను మిస్సెస్